కాళిదాసు కలమందు చిందు అపరూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభన మయూక లలిత లలిత రాగ చంద్రలేఖ స్వరము స్వరము కలయికలు ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలు అనురాగం పుడుతుంది స్వరము స్వరము కలయికలు ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలు అనురాగం పుడుతుంది అనురాగం ఒక ఆలయమైతే ఆలయ దేవత నీవైతే ఆలయ దేవత నీవైతే గానంగా సంగీతం భావం సర్వం అంకితం అంకితం జీవితం అంకితం ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా జయ దేవ శ్లోక శృంగార రాగద్వీప ఫలక శాస్త్ర రమణీయ నాదన భావ భావరూప స్వర విలాస చతుర నయన సుమ వికాస భాస సుందర వదన నింగి నేల కలయికలు ఒక ప్రళయం అవుతుంది ప్రేమ ప్రేమ కలయికలు ఒక ప్రళయం పుడుతుంది నింగి నేల కలయికలు ఒక ప్రళయం అవుతుంది ప్రేమ ప్రేమ కలయికలు ఒక ప్రణయం పుడుతుంది ఆ ప్రణయం ఒక గోపురమైతే ఆ గోపుర కలశం నీవైతే ఆ గోపుర కలశం నీవైతే పుష్పం రంధ్రం రూపం దీపం సర్వం అంకితం అంకితం జీవితం అంకితం ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా వాయించారు ఈ పాటికి నలుగురు అంతే వీళ్ళు సర్వసామాన్యులు కాదు బాగా వాయిస్తారు వాళ్ళకి దాన్ని నేను ఒకటి సాలదు అలా ఎప్పుడైతే ఆ ఇద్దరు భార్యాభర్త అయిన తర్వాత ఇట్లా అప్పుడప్పుడు మీరు కూడా మగోళ్ళు ఇట్లా పాటలు పాడుకోవాలి ఇంట్లో పెళ్ళాము చూసి అప్పుడు అదొక ఆనందంగా ఉంటుంది ఏమి అప్పుడు దుడ్లే అప్పుడు నిద్రే
ఎప్పుడూ కోపమే, ఎప్పుడూ అంటే అవుతుందా? అప్పుడప్పుడు పాడుకోవాలి. వారానికో 15 నాలుగో ఉన్నాడు. అట్లంటావా? అయినా లేదప్ప, నేను మాత్రం అంతే ఆనందంగా ఉంటాను. కథలేని నాడంతా ఆనందంగా పాడైపోయినా నాడు. అన్ని పాటలు పాడుతుంది, అంకితం కూడా పాడుతుంది. అట్లా నువ్వు కట్టుకోలేదప్ప ఉన్నాను. ఇక్కడ ఎప్పుడైతే భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకుంటూ పాడుకుంటూ, ఆహా సునంద నీలాంటి భార్య నాకు ఉండడం దీనికంటే అదృష్టమేనే అని మాట్లాడుతూ ఉంటే, అదే సమయానికి కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి అన్న వదిన గారు, స్వర్గస్థులైనటువంటి నంజమ్మ వదిన గారు కావాలని, మా వదిన ఎక్కడున్నా మోక్షానికి వెళ్ళాలని వెంకటగిరి అప్ప ఎప్పుడు హరికత్కి వచ్చినా ఫస్ట్ పొగిడి వెంకటగిరి అందే ఉంటుంది హరికత్ దాస్కి. అంత అభిమానించి మా చేతుల్లో ఎన్నో కార్యక్రమాలు, మేమంటే చాలా అభిమానించేవాళ్ళు, మేమంటే చాలా ఇష్టం వెంకటగిరి అన్న గారికి. ఆయనకి విషయాలు తెలిసినా కూడా ఏమీ తెలియకుండా ఉన్నట్లే కూర్చొని వింటూ ఉంటాడు మా ముందర. అది చాలా గొప్ప విశేషం. కాబట్టి రామాయణం, భారతం, భాగవతం మీరంతా కూడా బాగా నూరు తాగిండేవాడు వెంకటగిరి అన్న. ఏడ హరికథలు, ఏడ భజనలు, ఏడ నాటకాలు, ఏడ డ్రామాలు, ఏడ గొల్లు గోపురాలు, ఏడ భగవన్ నామ సంకీర్తన ఉంటే ఆడిపోయి విని ఆనందపడే వ్యక్తి ఆయన. ఈరోజు మా వదిన ఎక్కడున్నా మోక్షానికి చేరుకోవాలని, ఆయన రుణం మేము తెంచుకోవాలని 100 రూపాయలు కానుకలుగా ఇచ్చాడు వెంకటగిరి అన్న. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆ పరమాత్మ వెంకటగిరి స్వామి, ఏడుకొండల స్వామి అష్టారోగ్య భాగ్యాలతో, ఇష్టార్థ వరములతో, మంచి ఆయుష్తో, ఆరోగ్యంతో కలకాలం వాళ్ళ కుటుంబాన్ని జీవించాలని మనసారా పరమాత్మని వేడుకుంటున్నాను. అలా కార్యక్రమానికి వస్తే, జై రాధికారమణ గోవింద, ఇందిరారమణ గోవింద, ఆపద్బంధవ గోవింద. ముందుండే వాళ్ళు మాత్రం పర్వాలేదు, నాకు కడుపు మంట కట్లు పెడతా ఉన్నారు. ఆ వెనకాల జయరామన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళు అయితే నాకంటే కనబడేదేలే, వాళ్ళు పెడతారా ఏమి తెలిసి మీరు పర్వాలేదు. ఇక్కడ కార్యక్రమానికి వస్తే ఆ ఇద్దరు కూడా భార్యాభర్త మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడు ప్రదీప మహారాజు సునంద సునంద గట్టిగా మాట్లాడు, తినలేదు బిర్యానీ, మటన్ బిర్యానీ ఏమండి ఇది